అండా బిర్యానీ చూస్తారా 60 సెకండ్స్లో పూర్తి రెసిపీ హియరా. ముందు ఎగ్స్ బాయిల్ చేశానండి. ఆ తర్వాత 2 ముక్కల కింద కట్ చేసి ఒక గ్రేవీ తయారు చేశాను. పసుపు, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, కర్డ్ అన్నీ మిక్స్ చేసి ఒక పెంక మీద ఆయిల్ వేసుకొని ఇగోండి ఈ మిక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని మధ్యలో వేసేసి దాన్ని రబ్ చేసుకుంటా ఎగ్స్ అన్ని ఫ్రై చేసి పక్క పెట్టుకున్నాను. దీంతో బిర్యానీ చేస్తే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ తర్వాత ఆయిల్ తీసుకున్నాను, దాంట్లోకి షాజీరా, బిర్యానీ ఆకు, పుదీనా, ఆనియన్స్ అన్నీ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటోస్ అన్నీ వేసి పసుపు, ఉప్పు, కారం అన్నీ మంచిగా మిక్స్ చేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, గరం మసాలా, మళ్ళీ మనం డ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసి మంచిగా కవర్ చేసి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను, ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో ఏంటంటే 1:2 రేషియోలో వాటర్ పోసేసి దాంట్లోకి యాలుక, లవంగ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, కసూరి మేతి, బిర్యానీ ఆకు, నల్ల యాలుక, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, నెయ్యి కూడా వేసి మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసి 70% బాయిల్ చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక కడాయిలో ఎగ్స్ అన్ని పెట్టుకున్నాం కదా దాని మీద ఈ వాటర్తో సహా మొత్తం వంచేసాను. దాన్ని ఏం చేస్తానంటే ఒక 20-25 మినిట్స్ దమ్కిచ్చి తీసేస్తే అబ్బా అసలు ఆ బిర్యానీ కలుపుకొని తింటుంటేనండి నిజంగా ఉంది కదా అబ్బా